బ్రేకింగ్ చూస్తున్నాం. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠ గుట్టురట్టయింది. క్రిప్టో కరెన్సీతో డబ్బులు సంపాదిస్తున్న కేటుకలను అరెస్టు చేసినట్లుగా చెప్పారు ఏపీ సిఐడి ఐజీ రవికృష్ణ. గుంతకల్లు, బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసుల దాడిలో ఈ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేస్తామని ఐజీ రవికృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే నిందితుల టార్గెట్ అని చెప్పారు. అమ్మాయిలకు డబ్బు ఆశ చూపుతున్నట్లుగా వెల్లడించారు. ఏడాదిన్నర నుంచి ఈ వ్యాపారం కొనసాగుతుందని, ఇక ఈ కేసులో నేషనల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నామన్నారు ఐజీ రవి. ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది.